హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోటీలకి వచ్చిన సంజయ్ మౌనిక, సంజయ్ నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పోటీలో 1,00,000 గెలవాలని ఈ ప్రభావతి కుటుంబం అందరూ కూడా పోటీలకైతే వచ్చేస్తారు. ముందుగా ప్రభావతి, సత్యం, కామాక్షి ముగ్గురు కూడా వస్తారు. తర్వాత ఇక మనోజ్, రోహిణి ఇద్దరు కూడా వస్తారు. అప్పుడే ఇక మనోజ్ని చూసి మీరు కూడా వచ్చారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. కనీసం వస్తున్నట్టు ఒక్క మాట అయినా చెప్పలేదేంట్రా అని అనడంతో నువ్వేమన్నా చెప్పావా ఏంటి నీకు చెప్పడానికి అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఎంత బాగా సమాధానం చెప్పాడో, ఇలాంటి వాణ్ణి ఇదేమో వెనకేసుకొస్తుంది, నెత్తిన పెట్టుకుంటుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఈలోగా మీనా అలాగే బాలు ఇద్దరూ కూడా వస్తారు. 1,00,000 రూపాయలు అనేసరికి ఎలా వచ్చారో చూడు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. ఏవండి, మనం 1,00,000 రూపాయలకి వచ్చాము, ఇక్కడికి లక్షలు మింగేసిన వాళ్ళు కూడా వచ్చారు. అదిగో చూడండి, గుడి ముందు అడుక్కునేవాళ్ళు, నగలు దొంగతనం చేసేవాళ్ళు అని అంటూ ఇక రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా. అప్పుడే ఇక అయినా వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరేం సమాధానం చెప్తారా? అసలు అది తెలివైనోళ్ళు చేసే పని, ఆ సమాధానాలు చెప్పడం మీ వల్ల కాదులే అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే బాలు, నీకులాగా నాకు మోకాళ్ళలో లేదురా మెదడు, తలలోనే ఉంది కాబట్టి నాకు తెలివితేటలు బాగానే ఉన్నాయి. అక్కడ జరిగే పోటీల్లో ఎవరు గెలుస్తారో చూడండి, ఎవరు బాగా సమాధానం చెప్పి క్లాప్స్ కొట్టించుకుంటూ 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ తీసుకువెళ్తారు, మీరే చూసి ఆశ్చర్యపోతారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే, బాలు ఇంట్లో శబదాలు చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదు, ఇదంతా కూడా కల్చర్ తెలిసిన వాళ్ళకి అసలు కల్చరే తెలియదు కదా నీకు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏవండి, కల్చర్ గురించి కల్చర్ లేని వాళ్ళే మాట్లాడుతున్నారు, చాలా విడ్డూరంగా ఉంది అని అంటూ మీనా కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. మీరు మాత్రం మీ కుటుంబం గురించి చెప్పేటప్పుడు మీ అన్నయ్య గురించి మాత్రం బాగా చెప్పాలి. 1,00,000 మింగాడని, అలాగే తమ్ముడు భార్య నగలు కొట్టేశాడని ఇవన్నీ కూడా స్పష్టంగా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక అది విని రోహిణి అయితే, నేను కూడా చెప్తాను, మా మరిది ఒక రౌడీ అని, వాళ్ళ అన్నయ్యని బాగా తిడతాడు అని చెప్పు పార్లలమ్మ. నువ్వు నేను బ్యూటీషియన్ అని చెప్పినప్పుడు మా ఇంటిని తాకట్టు పెట్టించి మరీ బ్యూటీ పార్లర్ పెట్టించిందని నేను కూడా చెప్తాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అలాగా అది ఇద్దరు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఇంతలో శృతి, రవి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఎవరు ఈ పోటీలో పాల్గొనమని చెప్పి అందరూ కూడా వచ్చేసారే, పోనీలే మాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది శృతి. తర్వాత ఇక పోటీలు మొదలయ్యే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ పోటీల్లో లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అలాగంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క జంట కూడా దీంట్లో పాల్గొనవచ్చు, వాళ్ళకి తగ్గట్టే మేము ప్రశ్నలు కూడా అడుగుతాము అని అంటూ చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక అది విని రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే మీనా, ఏవండి విన్నారు కదా, పాపం ఆ మాట విన్నా వీళ్ళిద్దరికీ ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక పోటీలకి మౌనిక, సంజయ్ ఇద్దరూ కూడా వస్తారు. మౌనిక, సంజయ్ ఇద్దరూ రావడం చూసి ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మౌనిక మాత్రం, ఏంటి అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు నాతో మాట్లాడితే నేను వాళ్ళతో మాట్లాడకూడదు, మాట్లాడకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక. ఇక అప్పుడే అంటూ ఉంటాడు సంజయ్ అయితే, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని నాకు ముందే తెలుసు, అందుకే నిన్ను ఈ పోటీలకి తీసుకువచ్చాను, ఇప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడవా అని అంటూ ఉంటాడు సంజయ్. ఏంటండి ఇదంతా, నన్ను వాళ్ళతో మాట్లాడొద్దన్నారు, మానేశాను, కానీ నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి వాళ్ళు మాట్లాడినా కూడా మాట్లాడొద్దంటే ఎలా కుదురుతుంది, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అని మౌనిక అంటూ ఉంటుంది.
ఇదే నీకు అసలైన పరీక్ష. ఇప్పుడు నువ్వు నా మాటని ఎలా నిలబెడతావో చూస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక మౌనిక అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఎక్కడికే వెళ్ళేది, పద లోపలికి అని అంటూ ఉంటాడు సంజయ్. చెయ్యి పట్టుకొని సంజయ్ అయితే మౌనికని లోపలికి తీసుకువస్తాడు. అప్పుడే ఇక మౌనిక అయితే మౌనంగా ఉంటుంది. ఎవ్వరి వంక చూడదు, అసలు నవ్వని కూడా నవ్వదు. అది చూసిన ప్రభావతి సత్యంతో, అదేంటండి మౌనిక మనం ఏదో పరాయి వాళ్ళని చూసినట్టు కనీసం తలెత్తి తిప్పి కూడా మనల్ని చూడడం లేదు, మన వంక చూసి నవ్వడం లేదు, ఏమైంది దీనికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కామాక్షి అయితే నువ్వు ఆగొదినా, నేను వెళ్తాను కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా కూడా కామాక్షితో పాటు వెళ్తుంది. మౌనిక ఎలా ఉన్నావు, ఏంటి ఎవరితో మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే కామాక్షి అయితే చెప్పమ్మా ఎందుకు అలా మౌనంగా ఉన్నావు మౌనిక అని అడుగుతూ ఉంటే, కామాక్షి అత్త ఎలా ఉన్నావు, మనం పోటీలకి వచ్చాం కదా, ఇక్కడ పెద్దగా మాట్లాడకూడదు కాబట్టి నాతో మాట్లాడాలనుకునే వాళ్ళని వెళ్ళి పక్కన కూర్చోమను అని అంటూ ఉంటుంది మౌనిక. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక సంజయ్ అయితే మీనా వంక చూసి నవ్వుతూ ఉంటాడు. వీడు మొత్తానికి మౌనికకి ఏదో చెప్పి భయపెట్టాడు, అందుకని మౌనిక ఇలాగా భయపడిపోతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మౌనిక అసలు ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే. తర్వాత ఇక కామాక్షిని వెనక్కి వచ్చామని చెప్తుంది. అప్పుడే ఇంకా ఏంటి మౌనిక ఎందుకు అలా మౌనంగా ఉంది, కనీసం నాన్నతో కూడా మాట్లాడలేదేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం లేదండి, పోటీలకి వచ్చారు కదా, ఈ పోటీల్లో ఇదొక పోటీ అంట, ఏంటో మాట్లాడకూడదంట, తర్వాత మాట్లాడతానంది, నాతో చెప్పిందిలేండి అని అంటూ మీనా అయితే సరిపెడుతూ ఉంటుంది బాలు దగ్గర. అయినా సరే బాలుకి మాత్రం అనుమానం ఉంటుంది. అప్పుడే కామాక్షితో అంటూ ఉంటుంది ప్రభావతి, ఏమైంది కామాక్షి, మౌనిక ఏమంటుంది అని అంటూ ఉంటే, ఏమో వదినా మీనాతో కూడా మాట్లాడలేదు కామాక్షి అత్త, ఇప్పుడు నేను పోటీలకి వచ్చాను, తనని ఇప్పుడు మాట్లాడను తర్వాత మాట్లాడతానని చెప్పు అంది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు, పక్కనే ఉన్న తన భర్త కూడా ఏమీ మాట్లాడడం లేదు, ఏదో జరిగింది వదినా అని అంటూ ఉంటుంది కామాక్షి. ఏంటి ఏమంటుందంట మౌనిక, కామాక్షి నీతో ఏదో చెప్తుంది కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఏం లేదండి, పోటీలు కదా తర్వాత మాట్లాడతానని చెప్పిందంట మౌనిక అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే పోటీలు ఇంకా కూడా మొదలవడానికి ఒక అరగంట టైం పడుతుంది. ఈలోపు స్నాక్స్ తినాలనుకునే వాళ్ళు అటువైపు వెళ్ళండి అని అంటూ చూపిస్తారు. అప్పుడే అందరూ కూడా స్నాక్స్ తినడానికైతే వెళ్తారు. ఇక మౌనిక సంజయ్ కూడా వెళ్తూ ఉంటారు. ఇంతలో మౌనిక అంటూ ఉంటుంది, నేను వాటర్ తాగొస్తాను అని అంటూ ఉంటే, వాటర్ తాగొస్తానని వంకతో మీ వాళ్ళతో మాట్లాడతావా అని అడుగుతూ ఉంటే, మా వాళ్ళు అక్కడున్నారు, సరే తాగలేండి ఇక్కడే నించుంటాను అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక ఒక సూప్ తీసుకువచ్చి తాగుతూ ఉంటాడు సంజయ్ అయితే. అప్పుడే అనుకోకుండా ఆ సూప్ అయితే తన డ్రెస్ మీద ఒలిగిపోతుంది. అలా ఒలిగిపోవడంతో ఇదేంటి ఇలాగ ఒలిగిపోయింది నా మీద, నేను వాష్ చేసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటాడు. నేను మీతో పాటు వస్తాను, మీకు అనుమానం ఎక్కువగా ఉంది కదా అని అంటూ ఉంటుంది మౌనిక. ఏమీ అవసరం లేదు, నువ్వు మాట్లాడితే నాకు అర్థమైపోతుందిలే అని లోపలికైతే వాష్రూమ్లోకి అయితే వెళ్తాడు సంజయ్. సంజయ్ వాష్రూమ్లోకి వెళ్ళడం చూసిన మీనా అయితే వాష్రూమ్కి బయట గడియ పెట్టేస్తుంది. వాష్రూమ్ బయట గడియ పెట్టేసి అప్పుడే ఇంకా మౌనికని తీసుకొని పక్కకి అయితే వెళ్తుంది మీనా. అప్పుడు ఇదంతా గమనించిన ప్రభావతి, మీనా మౌనికని పక్కకి తీసుకువెళ్ళిందేంటి అని ప్రభావతి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. వాళ్ళ వెనకాలే వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఏంటి మౌనిక, ఎందుకు ఎవరితో మాట్లాడటం లేదు, ఏం జరిగింది మౌనిక అని అంటూ ఉంటే, లేదు వదినా, నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను, ఏమీ చెప్పలేను, ఆయన చూస్తే గొడవ అయిపోతుంది వదినా అని అంటూ ఉంటుంది మౌనిక. సంజయ్ వాష్రూమ్కి వెళ్ళాడు కదా, నేను బయట గడి పెట్టేశానులే, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది మీనా.
అప్పుడే ఇక మౌనిక మీనాని కౌగిలించుకొని, వదిన కళ్ళ ముందు అమ్మా నాన్న కనిపిస్తున్నా మాట్లాడలేని దుస్థితిలో నేనున్నాను అని అంటూ మౌనిక అయితే ఏడుస్తూ ఉంటుంది మీనాని పట్టుకొని. అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. షాక్ అయిపోతూ ఇదేంటి మౌనిక అలా ఏడుస్తుందేంటి అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకొని ఏం జరిగిందో అని ప్రభావతి కంగారుగా చూస్తూ ఉంటుంది. అసలు ఏమైంది మౌనిక, ఎందుకు నువ్వు ఎవరితో మాట్లాడటం లేదు? మొన్న మీ అన్నయ్యని కూడా పరాయి వాళ్ళలాగే చూసావని ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? మీ ఇంటికి వస్తానని అసలు ఎంత గొడవ చేశారో నేనే ఆపి మౌనిక నాకు పొద్దున్నే ఫోన్ చేసింది అని చెప్పి ఏదో ఒక సర్ది చెప్పాను. అయినా సరే ఆయనకి అనుమానం అయితే తీరలేదు. ఏమైంది మౌనిక, ఎందుకు మాకు దూరంగా ఉంటున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది మౌనిక అయితే, మీతో ఎవరితో అయినా మాట్లాడితే ఆయన శాశ్వతంగా నన్ను వదిలేస్తానని, ఒకవేళ నేను పుట్టింటికి వస్తే నాన్న అది చూసి తట్టుకోలేక గుండె ఆగిపోయి చచ్చిపోతాడని నా భర్త నన్ను బెదిరించాడు దినా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అలాగే ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మౌనిక నువ్వు చెప్పేది? అవును దినా, మీ నాన్న చావుని నువ్వు చూడాలంటే మీ వాళ్ళతో మాట్లాడు అని అంటూ నన్ను బెదిరించారు. అందుకని మా వాళ్ళు క్షేమంగా ఉండాలని నేనే దూరంగా ఉంటున్నాను. ఆ రోజు అమ్మకి డబ్బు ఆశ చూపించి మేము కోటీశ్వర్లము కానీ కట్నం అవసరం లేదు, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటామని అమ్మకు ఉన్న డబ్బు పిచ్చిని ఆసరాగా చేసుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకొని ఒక్కరోజు కూడా ఏనాడు భార్యగా చూడలేదు. ప్రతిరోజు నాకు టార్చర్ పెడుతూనే ఉన్నాడు. అయినా సరే అతనికి నా మీద కోపం తీరడం లేదు. నన్ను పెళ్లి చేసుకొని మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నాడు. ఈ నరకం నుంచి నేను ఎప్పుడు బయటపడతానో కూడా నాకు అర్థం కావడం లేదు వదినా. నాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి. అసలు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా మా వాళ్ళని నాశనం చేస్తానంటున్నాడని ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటూ మౌనిక అయితే ఏడుస్తుంది మీనాని పట్టుకుని. అప్పుడే ఇక మీనా అయితే, చూడు మౌనిక, ఇలాగా చిన్న చిన్న విషయాలకు కూడా చావడం ఏంటమ్మా? లేదు, నువ్వు సహనంతో నీ భర్త మారుతాడని నువ్వు ఎదురు చూస్తున్నావు. నువ్వు భయపడినట్టు ఏమీ ఉండదు, నువ్వు మన ఇంటికి వచ్చేయమ్మా అని అంటూ ఉంటే, లేదు వదిన, ఆ రోజు అన్నయ్య, నువ్వు, శృతి వదిన, రవి అన్నయ్య అందరూ చెప్పారు. ఎవ్వరి మాట నేను వినలేదు, అమ్మ వినలేదు. ఆ నీచుడు నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను కోటీశ్వర్ల ఇంటికి కోడలుగా వెళ్ళాను, అక్కడ ఎంతో ఆనందంగా ఉంటాను అని పాపం మా అమ్మ అనుకుంటుంది. కానీ నేను వెళ్ళింది ఒక నరకంలో కానీ అమ్మకి తెలీదు. కోట్లుంటే చాలు, సంతోషం ఉంటుంది, డబ్బుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని అనుకునే పిచ్చి మొకంది. కానీ ఇప్పుడు ఆ డబ్బే నా జీవితాన్ని నాశనం చేసిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. అమ్మకి ఈ విషయాలేమీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడొదినా. ఆయనకి ఎక్కువసేపు గడియ పెట్టుంటే మన మీద అనుమానం వచ్చేస్తుంది. నువ్వు వెంటనే గడి తీసేయి అని మౌనిక అంటుంది. మీనా వెళ్ళిపోయి గడి అయితే తీసేస్తుంది. ఇక గబగబా వచ్చేస్తుంది. అప్పుడు ఇక ఇది ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతుంటుంది అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు సంజయ్. కానీ మౌనిక ఒక మూలన కూర్చొని ఉంటుంది. అప్పుడే సంజయ్ని అర్జెంటుగా రమ్మని నీలకంఠం ఫోన్ చేస్తాడు. ఇక నీలకంఠం ఫోన్ చేయడంతో ఇక సంజయ్ మౌనికను తీసుకొని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు. ప్రభావతి అయితే మౌనిక జీవితాన్ని తనే నాశనం చేశానని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం సత్యానికి తెలిస్తే తట్టుకోలేడని, అలాగే తన బాధని కడుపులోనే దాచుకొని నవ్వుతూ నటించేస్తూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పటికైనా ప్రభావతి డబ్బు పిచ్చి తగ్గుతుందా? మీనాని కోడలుగా ఒప్పుకుంటుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.